అంటే ఏ చేష్ట అయితే స్వతహాగా భక్తిత్వాన్ని కలిగి ఉండదో, కానీ కానీ భగవంతునికి సమర్పించటం మరియు ఇత్యాదుల ద్వారా. ఇత్యాదులు అంటే అవి నేను చెప్పలేదు. సో భగవంతుడికి సమర్పించడం ద్వారా, ఇత్యాదుల ద్వారా. ఇత్యాది అంటే ఇంకా ఇంకా అని. మనస వాచ కర్మణ. ఇత్యాదులు అంటే మనస వాచ కర్మణ కాదమ్మా. ఇత్యాదులు అంటే సమర్పించకుండా ఇది భగవంతుడి ద్వారా ఇవ్వబడిన కార్యం అని చెప్పి భావిస్తూ చేసినా కూడాను అది ఆరోపసిద్ధ భక్తి అవుతుంది. అంటే ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయదారుడు. ఈ వ్యవసాయం అనేటువంటి ధర్మం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. ఇది భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, వైశ్యుడి యొక్క కర్మ కృషి. సో కాబట్టి భగవంతుడి ద్వారా నిర్దేశించబడినటువంటి కార్యాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో కనుక చేస్తే వ్యవసాయం, అప్పుడు అది కూడా ఆరోపసిద్ధ భక్తి అవుతుంది. ఇత్యాది అంటే అదే అనమాట అర్థం. అది నేను వివరించలేదు, కానీ ఇత్యాది అంటే ఆ భావంతో చేసిన, అర్పించకుండా ఆ భావంతో చేసిన అది ఆరోపసిద్ధ భక్తి అవుతుంది. ఇత్యాదులు అంటే ఇంకా ఇంకా. సో అక్కడ ఏంటి, మీరేం చెప్పారు మాతాజీ? అంజనిలో అయితే స్వతహాగా భక్తిత్వం ఉండదు అంటే ఏంటి? ఆ చేష్ట భక్తి కాదు, స్వతహాగా అది భక్తి కాదు. కానీ ఆ పనిని లేదా ఆ చేష్టని భగవంతుడికి సమర్పించటం ద్వారా ఇప్పుడు దాంట్లోకి ఏమొస్తుంది? భక్తిత్వం వస్తుంది. అంటే ఏంటి? ఆ కార్యం ఇప్పుడు, ఆ చేష్ట ఇప్పుడు ఏమవుతుంది? భక్తి అయిపోతుంది. అటువంటి సో చేష్టల్ని లేదా అటువంటి పనుల్ని ఏమంటారు? ఆరోప సిద్ధ భక్తి అని అంటారు.